హైదరాబాద్ చైతన్యపురంలోని గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తుల నివాసంలో మహాలక్ష్మీ యాగం ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ సేవ సమితి ఆధ్వర్యంలో సహస్ర తామరలతో యాగం చేశారు. గత 20 ఏళ్లుగా ప్రతి నవరాత్రి ఉత్సవాలకు ఈ యాగం చేస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తి ఈ ఏడాది 11 రోజుల అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఈ మహాయాగంలో లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ జస్మత్ పటేల్, ప్రముఖ స్వామీజీలు, భక్తులు పాల్గొన్నారు. అందరూ మహాలక్ష్మి అంటే నవరాత్రి అనేసరికి ఏం చేస్తారంటే దుర్గాదేవికి మాత్రమే నవరాత్రి చేయొచ్చు అని అందరూ విశ్వసిస్తారు. కానీ త్రిమాత్రా స్వరూపమైన సరస్వతికి కానీ, మహాలక్ష్మికి కానీ, మహాదుర్గకి కానీ నవరాత్రి మహోత్సవాలు చేయొచ్చు అని మనకి శాస్త్రం నొక్కి వక్కాణిస్తుంది. అయితే పురాణాల ప్రకారం మహాలక్ష్మిని అష్టరూపాల్లో ఆరాధన చేయడం, ఈసారి 10 రోజులు మహాలక్ష్మి అవతారాలు రావడం వల్ల ఈసారి ఐశ్వర్యలక్ష్మి, రాజలక్ష్మి అని మనకి అష్టరూపాలే కాకుండా ఇంకొక 2 రూపాలు రావడం, రేపు మహాలక్ష్మి రూపంలో స్వామిని అమ్మవారు విజయదశమి రోజున పరిణయం ఆడుతుంది ఇక్కడ లక్ష్మీనారాయణ సేవా సమితిలో. ఇలా ఈ లక్ష్మీనారాయణ సేవా సమితిలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి చాలా మంది దీక్ష తీసుకుని ఈ నవరాత్రి ఉత్సవాల్ని చేస్తూ అందరం కలిసి సహస్ర తామరలతోటి అమ్మవారి ఆరాధన ప్రతిరోజు చేయడం కాకుండా హోమం కూడా సహస్ర తామరలతోటి అమ్మవారికి హోమాన్ని నిర్వహిస్తాం. అయితే ఇది చేస్తే ఏంటి అని అంటే గనక ఇహలోకంలో లక్ష్మీ కటాక్షం అవసరం లేని మానవుడు, నరమానవుడు లేడు. మనకి తెలిసిందే, కుబేరుడు వాహనమే మనిషి. మనిషికి ఎప్పుడూ కూడా ధనముతోటే అవసరం ఉంటుందట. ఇహపరాలు తరించడానికి ధనము కావాలి. ఎలాంటి ధనము కావాలి? జ్ఞానము, ఐశ్వర్యము అనే ధనము కావాలి. అలాంటి ధనాన్ని ప్రసాదించేది మహాలక్ష్మి. నేను అమ్మగారు దగ్గర 2010 నుంచి వస్తున్నాను. కానీ నాకు అమ్మవారు చాలా టెస్ట్ చేసిన తర్వాత జస్ట్ 5-6 ఇయర్స్ కిందనే నాకు దీక్ష ఇచ్చారు. దీక్ష నేను తీసుకున్నాను. సో ఫ్రమ్ 2019-20 నుంచి అప్పటి నుంచి నేను ప్రతి నవరాత్రి 9 days ఇక్కడ దీక్షకి ఉంటాను. ఎట్లయినా నేను నా ఆక్యుపేషన్ అయితే బిజినెస్ మ్యాన్. నాకు చాలా వరకు చాలా చేంజెస్ నా పర్సనల్ లైఫ్లో, నా బిజినెస్ లైఫ్లో, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో చాలా చేంజెస్ కనిపించినాయి నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను.